వ్యూహాలు మారుతూ ఉన్నాయి. గెలుపు గుర్రాలను బరిలోకి దించుతుంది టీడీపీ. రాయలసీమ నేతలను సైతం పల్నాడు జిల్లాలో బరిలోకి దించుతుంది. సామాజిక సమీకరణాలు మెండుగా ఉన్న గుంటూరులో జిత్తులు ఎత్తులు వేస్తుంది టీడీపీ. ఇందులో భాగంగా మాజీ ఐఏఎస్ అధికారిని టీడీపీ ఇన్ఛార్జిగా ప్రకటించింది. ఇంతకు ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఆ మాజీ ఐఏఎస్ అధికారి ఎవరో తెలుసుకోవాలి అంటే వాచ్ ది స్టోరీ. గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గం గతంలో జనరల్గా ఉన్న నియోజకవర్గం తరువాత ఎస్సీ రిజర్వేషన్గా మారింది. 2004లో కాంగ్రెస్, 2009, 2011, 2019 నుంచి 3 సార్లు గెలిచారు. మాజీ హోంమంత్రి సుచరిత. ఇక 2014లో రావెల కిషోర్ బాబుకు అధిష్టానం టిక్కెట్ ఇచ్చింది. రావెల గెలిచారు, మంత్రి కూడా అయ్యారు. రావెలపై నియోజకవర్గంలో నాయకుల్లో వ్యతిరేకత వచ్చింది. ఇక 2019లో మాజీ హోంమంత్రి సుచరితపై టీడీపీ నుంచి డొక్కా మాణిక్య వరప్రసాదరావు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. టీడీపీ నుంచి పత్తిపాడు ఇన్ఛార్జిగా 2 సార్లు పోటీ చేసి ఓటమి పాలయ్యారు కందుకూరి వీరయ్య. అయితే మూడోసారి ముచ్చటగా కందుకూరి వీరయ్యకు టికెట్ ఇవ్వాలని టీడీపీ ద్వితీయ శ్రేణి నేతలు ఇవ్వాలని అనుకుంటున్నారు. అంతేకాకుండా కందుకూరి వీరయ్యపై సానుభూతి కూడా ఉందంటున్నారు. గతంలో పత్తిపాడు నియోజకవర్గం టీడీపీ ఖాతాలో ఉండేది. మాకినేని పెదరత్తయ్య ఇక్కడి నుంచి 5 సార్లు గెలుపొందారు. మొన్నటి వరకు పత్తిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జిగా కొనసాగారు పెదరత్తయ్య. ఇటీవలే టీడీపీ అధిష్టానం మాజీ ఐఏఎస్ రిటైర్డ్ అయినటువంటి రామాంజనేయులను టీడీపీ పత్తిపాడు ఇన్ఛార్జిగా ప్రకటించింది. గత ఎన్నికల్లో కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇన్ఛార్జ్ నియామకంపై నియోజకవర్గంలో కొందరు నేతలు అంగీకరించడం లేదు. నియోజకవర్గంలో ఎవరో తెలియని వ్యక్తులు ఇన్ఛార్జిగా వేస్తారా అని లోపల టీడీపీ క్యాడర్లో మాట్లాడుతున్నారట. మరోవైపు గుంటూరు కలెక్టర్గా ఉన్నప్పుడు చెవెలముడిలో బాబు జగ్జీవన్రావు విగ్రహం పెట్టారని, అక్కడ కొందరు టీడీపీ నేతలు వ్యతిరేకించారని, అప్పుడు కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారని, మరోవైపు గొట్టిపాడు గ్రామంలో ఎస్సీ కమ్మ సామాజిక వర్గాల మధ్య ఘర్షణలో ఎస్సీలకు అనుకూలంగా రామాంజనేయులు మాట్లాడారంటూ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక రాయలసీమ ప్రాంత నేతలు తీసుకొచ్చి ఇక్కడ బరిలోకి దించడం ఏంటని తెలుగు తమ్ముళ్ళు గుసగుసలాడుతూ ఉన్నారు. ఇప్పటికే చిత్తూరు నుంచి ఎంపీగా గల్లా జయదేవ్ ఉండగా తాజాగా కర్నూలు జిల్లా మాజీ ఐఏఎస్ అధికారి రామాంజనేయులను పత్తిపాడు ఇన్ఛార్జ్ ప్రకటించడంపై ఇబ్బందిగా ఉందంటున్నారు పత్తిపాడు టీడీపీ నేతలు. ఇక గుంటూరు జిల్లా నాయకులు లేరా? అక్కడి నుంచి ఇక్కడకు వచ్చి పోటీ చేయడమా? స్థానికులు అవకాశం ఇవ్వకుండా ఎవరికో టీడీపీ అధిష్టానం అవకాశం ఇవ్వటం ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నారు తెలుగు తమ్ముళ్ళు.